మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులను చూడండి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవము గల యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు తెలియజేసుకుంటున్నాం. ప్రభువా, నీ ఘనమైన నామమునకు వందనములు తెలియజేస్తున్నాం. తండ్రి, ఈ యొక్క ప్రభువా నూతన సంవత్సరములో 2వ ఆరాధనలో నా తండ్రి మీ కృప ఉంచినందుకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లించుకున్నాం. ప్రభువా, ఈ పునరుత్థాన కాల సమయంలో నా తండ్రి అయ్యా, నీ లేఖన గ్రంథములోంచి కొన్ని మాటలు ప్రభువా మేము మాట్లాడుకుంటుండగా మీ యొక్క ఆత్మ కాదులించండి. గ్రంథమునిది, వాక్యమునిది నాయనా. ఇక్కడ కూడా మీ అందరూ మీ వారము తండ్రి. మా అందరికి ఏది అవసరతగా ఉందో ప్రభువా దాన్ని మాకు దయచేయండి. నేను మీ అందరూ కూడా నేర్చుకున్నట్లుగా సహాయం చేసి ఆదరించేంత వరకు మీరే తోడుగా ఉండి అతిశయించి నా నోటికి పోరుగా ఉండి మాట్లాడమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. మరోసారి ఆకాశ పక్షులను చూడండి. దేవుని స్తోత్రం. ఇక్కడ పక్షుల గురించి ఎందుకు చెప్పబడుతుందంటే, పక్షులకి అవి ఆకాశ పక్షులు అవి ఎక్కడుంటాయమ్మా? వాటికి పేరు వచ్చింది ఆకాశ పక్షులు అని. అంటే అవి ఆకాశంలో ఉంటాయి. ఆకాశంలో అవి ఎలాగా విహరిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ పక్షుల్లో చాలా రకాల పక్షులు ఉన్నాయి. 84 కీర్తనలో దావీదు ఏమంటాడంటే, నీ నివాస స్థానం దగ్గర పక్షులకు నివాస స్థలము దొరికెను, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలం దొరికిన. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప ధన్యత అండి. పక్షులకి ఎక్కడ దొరికింది స్థలము? ఆయన బలిపీఠము దగ్గర. ఎంతో చిన్న జీవులు అలాంటి పక్షులకి ఆయన బలిపీఠము దగ్గర స్థానం దొరికింది. ఈ రోజున మనుషులము, శ్రేష్టమైన మానవుని మనము మందిరంలో ఉండటానికి ఇష్టపడటం లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఏమంటున్నాడంటే, నీ జీవం గల దేవుని మందిరం దర్శించడానికి నా హృదయం ఎంతో ఆనందముతో కేకలు వేస్తుంది. ఆయన దర్శించాలని, ఆయన చూడాలని, ఆయన్ని వెతకాలని, ఆయనతో సంభాషించాలని, ఆయనతో ఆత్మీయ అనుబంధం పొందుకోవాలని ఎంతో ఆనందంతో తన హృదయము కేకలు వేస్తుందంట. ఆకాశ పక్షిని చూసినట్లయితే అవి ఎప్పుడు కూడా పైనే ఉంటాయి. ఈ పక్షుల్లో కూడా మనకి ఈ పక్షులన్నిటిలో కూడా మనం ఉన్నతమైనది ఏది అని ఆలోచిస్తే ఏముంది? పక్షిరాజు. పక్షి జాతి అంతటిలోనికి కూడా ఈ పక్షిరాజు పక్షి చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది. మృగముల్లో ఏ విధంగా మరి సింహము ఉన్నతమైనదో, అడవి చెట్లన్నిటిలో కూడా జల్దరి వృక్షం ఏ విధంగా ఉంటుందో, అలాగే పక్షులన్నిటిలో కూడా పక్షిరాజు పక్షి చాలా ఉన్నతమైనది. ఎందుకు ఉన్నతమైనది అన్నది ఈ దినాన మనం నేర్చుకుందాం. పక్షిరాజు తనలో కొన్ని లక్షణాలు, ఒక 5 లక్షణాలు మాత్రం, చాలా మంచి విషయాలు ఉన్నాయి పక్షిరాజు గురించి చెప్పాలంటే. అందులో ఒక 5 విషయాలు మాత్రం మనం నేర్చుకుందాం. అది ఏంటంటే, ఎత్తైన స్థలముల్లోనే నివాసం చేస్తుంది. ఎత్తైన స్థలములు. ఎత్తైందంటే ఒక మిద్దంతా, 2 మిద్దలంతా, లేదా 3 మిద్దలంతా కాదు, ఇంకా ఎత్తైన స్థలముల్లోనే ఉంటుంది. అది సుమారు భూమికి 8,000 అడుగుల దూరంలోనే తన ప్రయాణం కొనసాగిస్తుందన్నమాట. ఈ పక్షిరాజు పక్షి ఎత్తైన స్థానంలో. చూడండి, యోబు గ్రంథం నుంచి 39వ అధ్యాయము 28వ వచనం. అది రాతి కొండ మీద నివసించును, కొండపేట మీదను ఎవరునూ ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. దేవుని స్తోత్రం. ఎవరు ఎక్కజాలనంత ఎత్తైన స్థానంలో ఉంటుంది ఈ పక్షిరాజు. చెప్పాను కదా, భూమికి సుమారు 8,000 అడుగుల దూరములో అంత
ఎత్తుగా ఉంటుందన్నమాట ఈ పక్షిరాజు. అంతా తను పై సంబంధంగానే ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎటువైపు చూస్తున్నావు, ఎక్కడుంటున్నావు, నీ స్థానం ఎలాగుంటుంది? పైన చూస్తున్నావా, కిందకు చూస్తున్నావా? ఎలా ఉంటున్నావు నువ్వు? నీ ఆత్మీయ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవుడు చెప్తున్నాడు, పైనున్న వాటి మీదే మీరు లక్ష్యం ఉంచండి. ఇంకో చోట పైనున్న వాటినే మీరు వెదకండి అంటున్నాడు. మనం ఏం వెతుకుతున్నాం? ఏంటంటే కింద ఏమున్నాయి? ఆ లోకాశలు ఏమున్నాయి? నాకు ఇల్లు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు నగలు కావాలి, పెద్ద పెద్ద ఆశలు కావాలి. ఆ పెద్ద పెద్ద ఆశలు ఎలాంటివి? భూ సంబంధమైనవి. అయితే ఈ పక్షిరాజు పక్షి ఎలాంటి మరి కోరుకుంటుందంటే పైనున్న వాటి మీదే లక్ష్యం ఉంచారని మనకి బోధిస్తుంది అనమాట. ఆత్మ సంబంధమైన సంగతుల గురించే మనం ధ్యానం ఉంచాలి. ఈ లోకంలో అందరూ పుడతారు, పెరుగుతారు, ఎదుగుతారు, అన్ని సంపాదించుకుంటారు, మళ్ళీ మరణిస్తారు, మళ్ళీ మంటికే చేరతారు. అయితే ఆ తర్వాత స్థితి ఏంటి? ఆత్మీయంగా మనం ఏ రీతిగా జీవిస్తున్నాం? మన చూపు ఎక్కడ ఉన్నది? మన దృష్టి ఎక్కడున్నది? మన నివాసం ఎక్కడ చేస్తున్నాం? అంటే భూమి మీద ఉన్నాం, కానీ ఎవరితో మనం సహవాసం కలిగి ఉన్నాం, సన్నిహితం కలిగి ఉన్నాం అన్నది మనం ప్రశ్నించుకోవాలి, ఆలోచన చేయాలి. పైన వాటి మీదే మీరు ధ్యానం ఉంచండి అంటే మన ఈ లోకాశుల మీదే మనం ధ్యానం ఉంచుతున్నాం. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కూడా ఏం మాట్లాడో చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. దేవుని స్తోత్రం. ఇక్కడ పౌలు గారు కూడా అదే మాట చెప్తున్నారు. మీరు క్రీస్తు కూడా లేపబడినవారు కాబట్టి పైనున్న వాటిని వెతకండి. ఆయనతోనే మీకు జీవం, ఆయనతోనే మీకు జీవితం. మన జీవితం ఎవరితో? క్రీస్తుతో. దేవుళ్ళలో మన జీవితం గడవాలి. ఈ లోక సంబంధాల స్నేహాలు కాదు, ఈ లోక సంబంధాల స్నేహాలు కాదు, జీవితం కాదు. అవి ఇక్కడ మట్టుకే అంతలో కనబడి అంతలో భయపడి ఆవిరి వంటి వారు మనం. ఈ లోకస్తులతో కాదు మన జీవితం. భర్తతో, భార్యతో ఇక్కడ ఉన్నంత కాలమే, కానీ శాశ్వత కాలం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. అలాంటి శాశ్వత కాలం ఎవరితో ఉండాలో ఆ మనిషిని, ఆ యొక్క ప్రభువుని విడిచిపెట్టి అశాశ్వతమైన మనుషులతో జీవితాన్ని కొనసాగించి దేవునికి దూరం అయిపోతున్నారు ఈ దినాల్లో ఎంతో మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు వస్తే మీరు తల ఒగ్గొద్దని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు చెప్పిన పైనున్న వాటిని వెతకండి. మీరు ప్రకృతి సముద్రంగా ఉండద్దు, ఆత్మ సముద్రంగా ఉండండి, పైనున్న వాటి వైపే చూడండి అంటున్నాడు అనమాట. ఈ పక్షిరాజులో మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఎత్తైన స్థలం వైపు మనం చూడాలి, ఎత్తైన స్థలంలో మనం జీవించాలి. రెండవది చూసుకున్నట్లయితే ఈ పక్షికి ఏంటుందంటే చాలా దూరదృష్టి ఉంటుంది. ఏముంటుంది? దూరదృష్టి. అది దాదాపు 8,000 అడుగుల దూరములో ఉన్నప్పటికి కూడా క్రిందన ఒక చిన్న ఎలుక కూడా చూడగలదు. మనం చూడండి, కొంచెం 3 బిల్డింగ్లు ఎక్కే కింద ఉన్న ఎరకని మనం సరిగ్గా చూడలేము. కానీ ఈ పక్షి అంట సుమారు అంతరిక్షంలో అంత దూరం కూడా మరి పైన ఉన్నా సరే కిందనున్న ఎలుగును చూడగలదు, ఒక కుందేలును కూడా చూడగలదు, ఆ కుందేలుకున్న కళ్ళు కూడా చూడగలదంట. దేవుని స్తోత్రం. చూడండి, అందుకే అంటాడు జ్ఞానైన సొలొమోను, నేను గ్రహించలేనివి 4 ఉన్నాయి అంటాడు. చూడండి, సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 18వ వచనం, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ. దేవుని స్తోత్రం. సొలొమోను జ్ఞాని అని అంతచేత పిలువబడ్డాడు. నిజమే, ఆయనంతో జ్ఞాని. దేవుడిచ్చాడు ఆ జ్ఞానాన్ని. యెహోవాయే జ్ఞానమిచ్చివాడు. ఆ జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడే. అంతటి జ్ఞానికి కూడా ఈ పక్షిరాజు జాడక్క అంతుపట్టలేదు. ఎలా
ఎలా అంత దూరంలో తను మరి సంచరించగలుగుతుంది? అంత దూరం నుంచి కిందెళ్ళి ఎంత ఇదిగా చూడగలుగుతుంది అని ఆలోచన చేస్తున్నాడు అనమాట. కిందకి ఎలా చూడగలుగుతుంది? అంత దూరదృష్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉన్నతమైన ఆశయాలు, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికలు మన పట్ల ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి వాటిని ఎప్పుడైనా మీ దర్శనంలో దేవుని యొక్క ఉన్నతమైన ఆ యొక్క నిర్ణయాలు, ఆ యొక్క ప్రణాళికలు మన పట్ల ఉన్నవి ఎప్పుడైనా దర్శనంలో మీరు వీక్షించారా? చూడగలిగారా? లేదు. దేవుని యొక్క దర్శనం వీక్షించాలంటే మన హృదయం ఎంతో ఉన్నతముగా, పరిశుద్ధముగా, యథార్థముగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, దూరదృష్టి కలిగిన వారుగా ఉండండి. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక మనకి తెలియాలి. ఆనాడు సౌలుగా ఉన్న పౌలు దమస్కు గేటు దగ్గర దేవుని పిల్లల ఆటకు వచ్చడానికి హింసించడానికి బయలుదేరుతున్నప్పుడు దేవుడి యొక్క దర్శనం చూసిన తర్వాత కళ్ళకుండా పొరలో విడిపోయినాయి. 3 రోజులు గుడ్డివాడుగా ఉన్నాడండి, అన్నపానాలు తీసుకోలేదు. అప్పుడు ప్రభువారు వచ్చి దర్శనంలో తన కళ్ళు ముడితే ఆ పొరలు, ఆ పాపపు పొరలు, లోకపు ఆకర్షణ అనబడే పొరలు తీసేయబడ్డాయి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలుగా ఉంటున్న నీవు, నీ కళ్ళకున్న పొరలు ఎలా ఉన్నాయి? ఏ రీతిగా ఉన్నాయి నీ కళ్ళకున్న పొరలు? అవి మోహం అనే పొరలా? అవి ఆకర్షణ అనే పొరలా? అవి ధనాశ అనే పొరలా? అవి విషపు చూపు అనే పొరలా? ఎలాంటి పొరలుగా ఉన్నావు? నీ దృష్టి ఏ విధంగా ఉన్నది? పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్షిరాజు పక్షి మనకు నేర్పిస్తుంది దూరదృష్టి కావాలని, ఉన్నతమైన వాటి నుంచి చూడాలనే దృష్టి. అలాంటి దృష్టి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్షిరాజు వరకు మనం ఎన్ని నేర్చుకున్నాం? 2 రకాల అంశాలు నేర్చుకున్నాం, అవునా? చూడండి, మూడవది పక్షిరాజు గూడు కడుతుంది. మళ్ళీ యోబు గ్రంథంలోకి వెళ్దాం. 39వ అధ్యాయం చూడండి, 27వ వచనం చూడండి. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశం మీదకి ఎక్కునా, తన గూడు ఎత్తైన చోటును కట్టుకున్నా. దేవుని స్తోత్రం. తన గూడు కూడా ఎక్కడ కడుతుందండి? రాతి కొండ మీద కాదు, ఎత్తైన చోట్ల కట్టుకుంటుంది, అవునా? ఎత్తైన చోటు మీద తన గూడుని కట్టుకుంటుంది అన్నమాట. ఒక ఎత్తైన స్థానంలోకి ఎంచుకొని ఆ ఎత్తైన చెట్టు దాని కొమ్మల మధ్య గూడు ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఈ పక్షిరాజుకి పిల్లలంటే ఎంతో ప్రేమ, చాలా ప్రేమ. తన పిల్లలంటే, పిల్లలకి ఏదైనా గూడు ఏర్పాటు చేస్తుందంటే ఎవరు తన గుడ్డు తొక్కకూడదు. నిప్పుకుండా చూడండి, గుడ్లు ఎక్కడ పడుతుంది? ఇసుకలో పెట్టేస్తుంది, ఎక్కడ పడితే అక్కడే పెట్టేస్తుంది. అది మరి బాటసార్లు కాలు క్రింద తొక్కువ పడతాయి. మరి నిప్పుకోడికి తల్లి ప్రేమ ఉన్నట్ట? లేదు. పక్షిరాజు అలా కాదు, తను పెట్టే గుడ్ల పట్ల చాలా జాగ్రత్త వహిస్తుంది అనమాట. ఎత్తైన చెట్టుని ఎంచుకుంటుంది, ఎత్తైన చోట్ల ఉన్న చెట్టుని ఎంచుకుంటుంది. అక్కడ తన గూడు కట్టడానికి ఒక ప్లాన్ చేసుకుంటుంది అనమాట. ఎంతగానో ఓర్పుతో, నేర్పుతో తన పిల్లలు ఆ మంచిగా గూట్లో ఉండాలని చేస్తుందన్నమాట. కాకిలాగా ఒకరు, మైనాలాగా ఒకరు, పిచ్చుకలాగా ఒకరు, ఇతర పక్షులాగా ఒకరు, ఒక్కొక్కరు కూడా గూళ్ళు కట్టుకున్నారు. అయితే తుఫాన్ వస్తే ఆ గూళ్ళు ఏమవుతాయి? చల్లా చెదురైపోతాయి, ఇంకా కోల్చిపడతాయి. బలమైన గాలి వేసినా, సుడిగాలి వేసినా, తుఫాన్ వచ్చినా, వాలుగాలి వేసినా వెంటనే కూలిపోతాయి. పక్షిరాజు పక్షి ఆ రీతిగా కాదండి, సంపూర్ణంగా తన గూడును పటిష్టంగా కడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ భక్తి జీవితం అనే గూడు ఏ విధంగా కట్టుకుంటున్నారు? సగం సగం భక్తి చేద్దాం అనుకుంటున్నారా? కొంచెం కొంచెం నేర్చుకుందాం అనుకుంటున్నారా? లేదు, సంపూర్ణంగా భక్తిని కొనసాగించండి. ఈ పక్షిరాజు చాలా పటిష్టంగా తన పిల్లలకి ఎంతో ప్రేమ కలదే, శ్రద్ధ కలిగి చేస్తుంది, గూడు కడుతుంది. కాబట్టి ఈ పక్షిరాజు మనం నేర్చుకున్నది ఏంటంటే గూడుని మంచిగా పటిష్టంగా బలంగా కడుతుందన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే తన గూడుని రేపుతుంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని
వాటిని పట్టుకుని దేవుని స్తోత్రం. పక్షిరాజు తన గూడు రేపుతుంది. ఇంత మంచిగా పిల్లల్ని సాకే పిల్లల గురించి ముందు చూపుతూ జాగ్రత్త కలిగి, శ్రద్ధ కలిగి, ప్రేమ కలిగి కడుతున్న ఈ పక్షిరాజు గూడు కట్టిన ఈ పక్షిరాజు ఎందుకు తన గూడు రేపవలసి వచ్చినది? ఎందుకు రేపుతుంది? ఎందుకంటే ఈ పక్షిరాజు పక్షి ఎంతకాలము కూడా తన పిల్లలకు కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తా వచ్చింది. ఏది కావాలన్నా సమకూరుస్తుంది. చక్కగా పిల్లలు చిన్న చిన్న రెక్కలు వచ్చినాయి, మంచిగా సొగసులు ఉన్నాయి, అందంగా ముద్దుగా తయారయ్యి తల్లి తమకు మంచిగా ఆ మాంసం అది తెచ్చిస్తుంటే హాయిగా తిని హాయిగా ఉంటున్నాయి. కొంచెం రెక్కలు వచ్చినాయి. ఇంకెలాగే ఉండిపోతాం మంచిదా? ఇలాగే ఉండిపోవాలా? ఎలా ఉండాలి? ఆ యొక్క పక్షిరాజు పక్షికి తన పిల్లలు ఇంకా శక్తి కలిగిగా ఉండాలి, ఇంకా ఎదగాలని కోరిక పుట్టి తన గూడు రేపేస్తుంది. గూడు రేపి పిల్లల్ని తీసుకెళ్లి వెంటనే పైనుంచి కిందకు వదిలిపెడుతుంది. ఆ పడిపోతున్నప్పుడు అయ్యో 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 నా తల్లి ఏంటి ఇలా నన్ను చేస్తుంది, మేము చనిపోతున్నాం, మేము నశించిపోతున్నాం, మేము పడిపోతున్నాం, అయ్యో మాకు రాదు, మాకు నెగటివ్ రాదు కదా, అయ్యో ఇంత నిర్దయగా ఇంత కఠినంగా మా తల్లి అయ్యో ఎందుకు ఇలా చేస్తుందని చెప్పి పిల్ల రెక్కలు అల్లాడిపోతే వేదన బాధ. దేవుడు మనల్ని కూడా ఒక్కోసారి గూడు రేపుతాడు. రేపినప్పుడు ఏమవుతుంది? బాధ, శోకం, శోధన, వేదన, బాధ వస్తుంది. ఈ బాధలు రావాలా వద్దా? దేనికి బాధలు, దేనికి కష్టములు, సోగములు? నువ్వు అదే స్థితిలో ఉండడం కాదు, ఇంకా పైమెట్టుకి ఎక్కాలి. దేవుని స్తోత్రం. పైకి ఎక్కాలి, ఎత్తైన కొండ మీదకి ఎక్కాలి. ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈ శ్రమ రాకపోతే, ఈ బాధ రాకపోతే ఎలా నేర్చుకుంటావు? నీకు శిక్షణ వద్దా? తల్లే శిక్షణ ఇవ్వాలి నీకు. అందుకే దేవుడే మనకు శిక్షణ ఇస్తున్నాడు. అలాగా పై నుంచి కింద పడేసినప్పుడు కింద పడిపోతాయి. అవి పడక ముందే మళ్ళీ ఎంతో వేగంగా వచ్చేస్తుంది తల్లి పక్షి. తన రెక్కల్ని ఆ పడిపోతున్నప్పుడు తన చుట్టుపక్కల అల్లాడిస్తూ ఉంటుంది. పడిపోతున్నప్పుడు కింద పడిపోతున్న సమయంలో వెంటనే తన రెక్కల మీద మోసేస్తుంది. అప్పటికి ఆనందం అండి. మళ్ళీ అమ్మో మా అమ్మ మమ్మల్ని ఎత్తుకుంది అనుకుంటాయనమాట ఈ పిల్ల పక్షులు. ఈ పిల్ల పక్షులు అనుకుంటాయి అనమాట. మనకి కూడా బాధలు, కష్టాలు, శ్రమ వచ్చినప్పుడు దేవుడు వెంటనే కళల ద్వారా, దర్శనం ద్వారా ఆదరిస్తూ ఉంటాడు. అమ్మా దీనిని బట్టి, అమ్మా దీనిని బట్టి, ఇందువలన అని దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. దేవుని స్తోత్రం. ఆదరణ అంటే రెప్పరెప్పలాడిస్తూ ఉంటుంది. మన చుట్టూ వచ్చి పడిపోతున్నప్పుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ పక్షిరాజు పక్షి రెప్పరెప్పలాడిస్తుంటుంది తన రెక్కల్ని. వెంటనే పడిపోతుందేమో, నశించిపోతున్న సమయానికి తన రెక్కల మీద మోస్తుందన్నమాట. మోసి పైకి తీసుకెళ్తుంది. ఇలా చేయడం దేనికంటే శిక్షణ. ఈ శ్రమల కాలం, శోధన కాలం, రేపొద్దున నువ్వు తుఫాను వస్తే ఎలా ఎగరాలి, పెనుగాళ్ల మధ్య ఎలా ఉండాలి, వాలుగాళ్ల మధ్య ఏ విధంగా ఉండాలి. ఎత్తైన స్థలంకి ఎగరాలే నువ్వు నాకులాగా. నీ గోళ్ళు బలంగా అయ్యా, నీ రెక్కలు బలంగా అయ్యి, నీ శరీరం బలంగా అయింది. ఎగరడం నేర్చుకోవద్దా? అదే స్థితిలో ఉండిపోతే సోమరిపోతం అయిపోతావు. కిందకు చూస్తూనే ఉంటావు. కిందనే ఉంది పాతాళం. పాతాళానికి దేవుడు మనకి ఎన్నో సూచక్రియలు మన మధ్య జరుగుతున్న దేవుడు అనుకూలంగా మనం ఉన్న దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు నేర్చుకోటాకే. శ్రమణ మార్గంలో తప్ప పరలోకానికి వేరే మార్గం లేదు. దేవుని స్తోత్రం. సుఖాలుంటే దేవుని మర్చిపోతాం, బాధల్లో ఉండే దేవుని గుర్తు చేసుకుంటాం. లేకపోతే ఎగిరెగిరి పడతాం మనం. దేవుడు కూర్చోబెడతాడు. ఎలా కాదు, కూర్చో, నేర్చుకో. ఈ కష్టంలో ఈ అనుభవం, ఈ బాధలో ఈ అనుభవం, ఇలాంటివన్నీ నేర్పడానికి దేవుడు మనకు కొన్ని శిక్షణ కాలం ఇస్తాడు. ఇప్పుడు ఎంత పెద్ద తుఫాను రానియండి, ఎంత పెద్ద కష్టం రానియండి, ఎలాంటి చుడిగాలు రానియండి, శోధన రానియండి, బాధ రానియండి, ఏం చేస్తావు? ధైర్యంగా ఎదుర్కొంటావు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు శిక్షణ ఇచ్చేస్తాడు. పక్షిరాజు తల్లి పిల్లలకి శిక్షణ ఇచ్చేసిందనమాట. అంత గొప్పగా దేవుడు ఇశ్రాయేలును కూడా ఆ విధంగానే కాపాడంట. శక్తి పొందుకున్నవారు, ఇలాంటి బలం పొందుకున్నవారు అలసిపోతారా? ఎన్ని కష్టాలు కానీ, ఎన్ని తుఫాన్లు, బీభత్సకరమైన పరిస్థితులు కానీ ధైర్యంగా ఉండగలుగుతారు. ఎందుకంటే దేవుడే వారికి బలాన్నిచ్చారు, వాటి తట్టుకునే శక్తినిచ్చారు. దేవుని స్తోత్రం.
ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు ఎన్ని నేర్చుకున్నాం? పక్షిరాజు పక్షి నుంచి 4. ఇంకొకటి చూద్దాం. చూడండి, తన యవ్వనాన్ని క్రొత్త చేస్తుంటుంది, యవ్వనాన్ని నూతనపరుచుకుంటుంది. అది ఏ విధంగా చూద్దాం. కీర్తన గ్రంథంలో 103వ కీర్తన 4 నుంచి చదివి సహకరించండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. దేవుని స్తోత్రం. పక్షిరాజుకి తన జీవితకాలము సుమారు 100 సంవత్సరములంట. ఎంత గొప్ప తెలియదండి. మనుషులకు 100 అనుకున్నాం కానీ ఈ రోజుల్లో అరుదుగా మాత్రమే 100 ఏళ్ళు పైబడిన వారు కనిపిస్తున్నారు. అది అంటే అది గిన్నిస్ బుక్ లోకి ఎక్కిస్తున్నారు. పేపర్లో వేస్తే మనం ఈ రోజుల్లో కూడా ఎట్లా బ్రతికినా ఉన్నారా, 100 ఏళ్ళు దాటిన అనుకుంటున్నాం. ఈ పక్షిరాజు పక్షికి సుమారు పక్షులన్నింటిలో కన్నా ఎక్కువ ఆయుర్దాయం ఉంది, 100 ఏళ్ళంట. అయితే పక్షిరాజుకి సుమారు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చినప్పటికీ అది తన వృద్ధాప్యలోకి వచ్చిందని గ్రహిస్తుందంట. అయ్యో, నేను ముసలివాడిని అయిపోయాను, నా పరిస్థితి ఇంక అయిపోయింది, ఎలా అనుకొని దిగులు పడుతుంటే దేవుడు దానికి ఒక క్రొత్త విధానాన్ని దాని జీవితానికి పెట్టున్నాడు. అదేంటో చెప్పంటారా? అలాంటప్పుడు గ్రహించినప్పుడు తన బలము ఉడిగిపోతుంది, తన బలము తగ్గిపోతుంది అనుకున్నప్పుడు అదేం చేస్తుందంటే ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోతుంది, ఒంటరిగా మిగిలిపోతుంది. అక్కడ ఆహారం తీసుకోదు. తన రెక్కల్ని ఆ బండకేసి టపా 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 కూడుతుంది. ఎంతవరకు అంటే ఒక్క వెంట్రుక కూడా లేకుండా ఉన్నంత వరకు, తన వెంట్రుకలన్నీ ఊడిపోయేంత వరకు కూడా ఆ బండకేసి బాగుతూ ఉంటుంది. తర్వాత తన ముక్కుని బండకేసి రుద్దుతా ఉంది, ఆ ముక్కు పూర్తి ఊడి వచ్చేంత వరకు. కాలు గోళ్ళు అంతే, మొత్తం ఒక్క వెంట్రుక కూడా ఉండకుండా అన్ని కూడా గీరేస్తుంది. బోడిగా మిగిలిపోతుంది, ఒంటరిగా ఉంటుంది. ఆ సమయాన్ని మనకి దేనికంటే దేవుడు గుర్తు చేస్తున్నాడు. కొన్ని లోపాలు మనలో ఏర్పాటు అయినప్పుడు, కొన్ని బలహీనతలు మనకు వచ్చినప్పుడు ఏం చేయాలప్పుడు? ఏకాంతముగా వెళ్లి ప్రార్థనలోకి కూర్చోవాలి, సరి చేసుకోవాలి దేవుని దగ్గర. ప్రభువా, ఇదిగో ఈ లోపం ఉంది, తీసివేయి, నన్ను నూతనపరచు, నన్ను బలపరచు, ఉద్యోగపరచు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు, లోపములు లేని వారు ఏం చేయాలంటే, మన బలహీనతలు ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి? మన కుటుంబం నుంచా, మన సంఘంలోనా, ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు బలహీనతని పరిశీలించుకొని, కుటుంబానికి రక్షణ లేనట్టయితే వారి రక్షణ కోసం ఏకాంతంకి వెళ్ళి ప్రార్థన చేయాలి. సంఘంలో మరి ఎటువంటి బలహీనతలు ఉన్నాయా, వెంటనే ఏకాంతంకి వెళ్ళి ప్రార్థన చేయాలి. నీలో లోపాలుంటే ఏకాంతంకి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఎందుకంటే తగ్గించుకుంటేనే మరలా మనము హెచ్చించబడతాం. ఎదిగిపోయాము కదా, అన్నీ సాధించాము కదా, అన్నీ వెళ్ళి పెందుకున్నాం కదా అని చెప్పేసి మనం ఉంటే, అలాగే ఉంటే గనుక మనము బలహీనం అయిపోతున్నాం. ఈ పక్షిరాజు లోపాలు సరిచేసుకుంటుంది, దిద్దుకుంటుంది, ఏకాంతంగా మొరపెడుతుంది. ఆహారం తీసుకోదు, ఉపవాసం ఉండాలి. పక్షిరాజు వలె ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నేర్పిస్తుంది ఈ పక్షిరాజు తన స్థితిని. అలా ఉన్న కొన్ని రోజులకి పక్షిరాజుకి ఏమవుతుందంటే వెంట్రుకలు మొలడం ప్రారంభించాయి, కొత్త ముక్కు ఏర్పడింది, కొత్త కాళ్ళు, అన్ని కొత్త కలిపి ఇప్పుడు ఎలా ఉందంటే నూతనమైన యవ్వనస్త్రాలు ఉంది. దేవుని స్తోత్రం. చూడండి కింద వచ్చినాం. పక్షిరాజు యవ్వనం వలె దేవుని స్తోత్రం. నూతన యవ్వనం వచ్చేసింది, నూతన బలం వచ్చేసింది. ఎంత గొప్ప ధన్యత. మరలా దేవుడు నిన్ను నేల నుండి పైకి లేపుతున్నాడు, బలముపై బలము ఇస్తున్నాడు, శక్తిపై శక్తి ఇస్తున్నాడు. ఇక నువ్వు ఏమాత్రం కూడా తొట్టిల్లవు, అలసిపోవు, సలసిపోవు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమ్మసులుగా నడిచిపోదురు. దేవుని స్తోత్రం. బలంపై బలము, శక్తిపై శక్తి.
ఇస్తున్నాడు. ఎందుకు? నువ్వు ఎదుగుంటే, నువ్వు లోపాలు సరిచేసుకుంటే, నువ్వు తగ్గించుకుని ప్రార్థనలో ఉంటే దేవుడు మరలా నీకు నూతన బలాన్ని చేకూరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గతి లేకుండా ఒంటరితనంతో ఉండిపోయిన ఆ పక్షుల జీవితాన్ని మరలా దేవుడు యవనపరిచి ప్రేమ చూపి శతసంఖ్యగా చేశాడండి. అంటే 100 ఏళ్ళకి నడిపించాడు. 50 నుంచి మళ్ళీ ఇంకా 50 సంవత్సరాలు యవ్వనస్త్రాలుగా యవ్వనమైన బలంతో నింపాడనమాట. కరుణా కటాక్షాలని ఇచ్చాడు. మరి నీకెందుకు చేయడు? ఈ పక్షిరాజులో ఉన్న ఈ 5 లక్షణాలు కూడా మనందరూ కూడా నేర్చుకొని దాని ప్రకారంగా మనం జీవించినట్లయితే దేవుని యొక్క ఆత్మశక్తిని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ యొక్క 5 లక్షణాలు చెప్పండి. మొదటిది ఏంటి? ఎత్తైన స్థలములో ఎగురుతుంది. 2, దూరదృష్టిగా ఉంటుంది. 3, గూడు పటిష్టంగా కడుతుంది. 4, గూడు రేపి తన రెక్కల మీద మోస్తుంది. 5, క్రొత్తదైన యవ్వన బలాన్ని మనకి ఇస్తుంది. ప్రభు ఇచ్చిన ఈ వాక్యము మనందరిలో కూడా ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, జీవముగల యేసు ప్రభువా, మీకు వందనాలయ్యా. మీకు స్తుతులు స్తోత్రాలు, స్తుతులు స్తోత్రాలు, స్తుతులు స్తోత్రాలు. ఆశ్చర్యకరణ ఆలోచనకర్త నీకే వందనాలయ్యా, స్తోత్రాలు. నిజమే ప్రభువా. అయ్యా పక్షిరాజు ప్రభు, ఆకాశ పక్షులన్నింటిలో శ్రేష్టమైనది, ఉన్నతమైనది ప్రభు నాయన. ఎత్తైన స్థలం మీదకే ప్రభు నాయన అది ఎగురుతూ ఉంది నాయన. తనకెంతో దూరదృష్టితో ప్రభు నాయన తండ్రి. అయ్యా తనకి నాయన ప్రభు తన బిడ్డలకి ఆహారాన్ని సమకూర్చుకుంటుంది ప్రభు. అలాగే నా తండ్రి తన గూడుని కూడా పటిష్టంగా ఏ రీతిగా కట్టుకుంటుందో ప్రభు. అలాగే తన గూడు రేపి అయ్యా తన బిడ్డలకి శిక్షణనిచ్చి మళ్ళా తన రెక్కల మీద ఏ విధంగా మోస్తుందో ఆ రీతిగానే ప్రభు కొత్తదైన యవనంతో ఏ విధంగా నూతన బలాన్ని ప్రభు పొందుకుంటుందో తండ్రి. ఆ రీతిగానే తండ్రి మీరు ప్రభు మమ్మల్ని ప్రభు మీ రెక్కల మీద మోస్తారు తండ్రి. అయ్యా మమ్మల్ని శిక్షణ ఇచ్చారు ప్రభు. అయ్యా మమ్మల్ని మా గూడు నేర్పి ప్రభు నాయన. అయ్యా తన రెక్కల ప్రభు యోధ పక్షాలు ఎలాడిస్తుందో అలాగే ప్రభు శ్రమంలో శోధంలో బాధలో నా తండ్రి ప్రభు. అయ్యా మీ ఆత్మతో రెపరెపలాడించి ప్రభు అయ్యా నీ రెక్కల మీద ప్రభు నాయన తండ్రి మమ్మల్ని మోస్తున్నారు. స్తోత్రాలు ప్రభు. పక్షిరాక్షణ వలే ప్రభు అయ్యా మా యవన ప్రభు నూతన పక్షి ప్రభు నాయన నూతన బలాన్ని ప్రభు బలం మీద బలాన్ని మాకు కలిగిస్తున్నారు ప్రభు. మీకు స్తోత్రం. ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతనమైన బలం పొందుకుంటాను వాగ్దానంగా నా తండ్రి ప్రభు. నూతన బలముతో నాయన మమ్మల్ని నింపుతున్న దేవా మీకు పొందాను. ఈ క్షణంలో ప్రత్యేకపడిన ప్రభు నూతన బంధం నింపండి నాయన తండ్రి. అయ్యా నీ మార్గం నడిచినట్టుగా సహాయం తెచ్చండి ప్రభు. నీ ఆత్మతో నింపి నీ కాపులో ప్రతి ఒక్కరికి నా తండ్రి ఉంచి నడిపించి మహిమ గంట ప్రభావాలు పొందమని నా ప్రభువును రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన ఉంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.